హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను సునీత. ఈరోజు వీడియోలో నేను వీడియోస్ పోస్ట్ చేయక 1 వీక్ అవుతుందండి. లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ. ఎందుకంటే నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ చెప్పాను నాకు ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వచ్చిందని. నాలాగా మీరు తప్పు చేయకూడదు అనే క్యాప్షన్తో నేను ఒక వీడియోలో నేను మీకు చెప్పాను. దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నాను అనమాట. అందుకనే కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే నేను ఆపరేషన్కి వెళ్ళకముందు తీసిన వీడియో అనమాట ఇది. నాకు పోస్ట్ చేయడానికి అవకాశం లేక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. అది ఎలా ఎందుకు వచ్చింది అనేది నేను క్లియర్గా చెప్తానని చెప్పాను. అంతకన్నా ముందు నా గార్డెన్ ఇలా ఉండడానికి రీజన్ అయినా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది పొటాషియం రిచ్ ఫర్టిలైజర్. అదేంటంటే అరటి తొక్కలు బెల్లము వేసి చేస్తారు కదండి. చాలా వీడియోస్ ఉన్నాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద. ఇప్పుడు నేను సపరేట్గా తయారు చేసి చూపించట్లేదు, కానీ నేను అది ఎలా వాడతాను అంటే నాకు ఎంత క్వాంటిటీ వేస్తే ఎంత వాటర్కి అనేది తెలుసు కాబట్టి నేను మీకు నోట్తో చెప్తానండి. 1:10 రేషియోలో కలపాలి లిక్విడ్ ఫర్టిలైజర్. ఇది అరటి తొక్కలు బెల్లం. ఇది 6 months to 1 year స్టోరేజ్ ఉంటుందండి. నేను అది సపరేట్గా తయారు చేస్తూ కూడా మీకు వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎండాకాలం వచ్చేసింది. తప్పకుండా ఈ ఎండాకాలంలో ప్రతి మొక్కకి ఇవ్వదగిన లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. నేను ఇది మోటార్ స్ప్రేయర్ ఫామ్ నుంచి తీసుకొచ్చానండి. అంటే అక్కడ ఉండింది కదా, అంతకుముందు కూడా మీరు ఒకసారి చూసారు. ఇవి స్ప్రే చేయాలంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్ప్రే చేస్తారండి. నాకు ఒక్క బాటిల్, ఇది 20 లీటర్ స్ప్రేయర్ అనమాట. ఇది ఒక్క బాటిలే నా గార్డెన్ అంతా సరిపోయింది. ఇది స్ప్రేయింగ్లో కూడా చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కల్లో కుండీల్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇందులో పొటాషియం రిచ్ ఫర్టిలైజర్ అని చెప్పాను కదండి. ఖచ్చితంగా ప్రతి పండ్ల మొక్క, పూల మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వాలి. మన పండ్లు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఇచ్చామనుకోండి, చాలా మంచిగా ఫ్లవరింగ్, క్వాలిటీ ఫ్రూటింగ్, క్వాలిటీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఇప్పుడు కొన్ని మొక్కలకి ఇచ్చి చూపిస్తానండి, ఏ మొక్కలకి ఇస్తాను అనేది. ఇది 20 లీటర్స్ కదా. ఇప్పుడు 20 అంటే 1 లీటర్కి 10 ml అని చెప్పాను కదా. అంటే 5 to 10 ml వేయచ్చు, 5 ml కూడా వేయచ్చు, 10 ml వేయచ్చు. ఇది ఆర్గానిక్గా మనం న్యాచురల్గా చేసే లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. 1 ml 2 ml అలా కాకుండా 5 to 10 ml వరకు ఇచ్చుకోవచ్చు. ఇది ప్రతి మొక్క అనమాట. ఇది చూడండి ఫ్లవరింగ్, ఇది కాస్మస్ ఫ్లవరు. ఇవి చాలా బాగా వస్తాయన్నమాట. ఇది గులాబీ మొక్కలు, ప్రతి ఒక్క మొక్క, ఈ మొక్క ఆ మొక్క అని కాదు. ఇందులోనే నేను ఏం చేస్తానంటే నీమ్ ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇదేం చేస్తుంది, పెస్ట్ అటాక్ అవ్వకుండా ముందు జాగ్రత్త కోసం ముందే ఉంటుంది అనేసి, నాకేం పెస్ట్స్ లేకపోయినా కానీ అన్నిటికీ కూడా స్ప్రే ఇచ్చేలాగా ఈ ఫ్రూట్స్ లిక్విడ్ అని చెప్పాను కదా, అదిను నీమ్ ఆయిల్ 2 కలిపి స్ప్రే చేశాను. ఇంకా ఇది నిమ్మ మొక్క ఇదండి. ఇది చూడండి, ఈ ఫ్రూటింగ్ బాగా హెల్తీగా రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ స్ప్రేయర్ ఇలా ఇవ్వాలన్నమాట. చాలా హెల్తీగా వస్తాయి ఇవి ఇచ్చాక 1 వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి డిఫరెన్స్ తెలియడానికి. ఇది చూడండి, ఇదంతా కూడా నిమ్మ పూత స్టార్ట్ అయి ఉందన్నమాట. ఆల్రెడీ వీటి నుంచి నిమ్మకాయలు చాలా 100 అయితే నిమ్మకాయలు తీసుకున్నాను నేను. మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి వీటికి ఖచ్చితంగా ఇచ్చాను, ఇవ్వాలి కూడా. ఇక్కడ కూడా పచ్చిమిర్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ప్రతి ఒక్క మొక్క అంటే నేను ప్రత్యేకించి మీకు చూపిస్తున్నాను. ఇది పచ్చిమిర్చి మొక్క, చుక్కుడు మొక్క, ఇదైతే మల్లె మొక్క అనమాట. వీటికి ఫుల్గా పూత వచ్చింది. ఒక్కొక్కటి 3 మొగ్గలు ఉంది, ఒక్కొక్కటి 5 మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇలాంటి మొక్కలకి అంటే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ప్రతి ఒక్కటి. ఆకుకూరకి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇస్తే కూడా నష్టం లేదు, ఇవ్వచ్చు. ఇది రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ చేసిన ఇది పాన్ పత్తా అనమాట. పాన్ పత్తా అంటే మిస్వాక్ ప్లాంట్ అంటారు కదండి. మిస్వాక్ ప్లాంట్ మౌత్ ఫ్రెషనర్ అనమాట, ఆ మొక్క. ఇంకా ఇది పక్కన అన్నపూర్ణ మొక్క అంటారు కదా, బిర్యానీ బాస్మతి రైస్ లీఫ్ అని, దానికి ప్రతి ఒక్క మొక్కకి ఇస్తానండి నేను. ఆకుకూరకు కానీ పండ్ల మొక్కలకు కానీ ప్రతి ఒక్కదానికి ఇవ్వాలి కూడా. ఇప్పుడు ఇక్కడ గులాబీ మొక్కలు చూడండి, పువ్వులు చాలా మొగ్గలతో ఉందన్నమాట.
ఇదొకటి. ఇంకా ఈ వంకాయ మొక్క, వీటికైతే ఫ్రూటింగ్ చాలా ఉందన్నమాట. వంకాయలు కాస్తున్నాయి. వాటి సైజ్ పెరగాలన్నప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్. ఇంక ఇక్కడ స్వీట్ లైమ్ అండి, వీటికి కూడా పూత చాలా వచ్చింది. దీనికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వాలండి. నేను ఇంకా ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా ఇస్తున్నాను, చూస్తున్నారా. ఇదేమో మల్లె మొక్క, ఇంకొక మల్లె టైపు మల్లె మొక్క అనమాట. ఇంకా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. చూడండి దీనికి పూత ఎలా ఉందో, చాలా పూత ఉంది. చిన్న మొక్క అయినా కానీ పూత చాలా ఉందన్నమాట. వీటికి పిందెలు కూడా పడుతున్నాయి. అందుకని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే మనము పెంచేది చిన్న కుండీల్లో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. చూడండి నేను ఒక పక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాను కదా. బంబుల్ బీ అంటారు కదా, వాటిని ఏమంటారు తెలుగులో నాకు రావట్లేదండి. అది తిరుగుతూ ఉందన్నమాట, పక్కనే తిరుగుతుంది. అదే మనం కెమికల్ స్ప్రే చేసామనుకోండి, అలాంటి కీటకాలు కానీ బటర్ఫ్లైస్, బీస్ కానీ అలాంటివి వెళ్ళిపోతాయి, చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ మన టార్గెట్ ఏంటి, మనకి పక్షులు కానీ ఈ బీస్ కానీ అవన్నీ మనకి అట్రాక్ట్ అవ్వాలి. కాబట్టి మనము ఇలాంటి స్ప్రేలు చేస్తే ఇంకా వీటి తీపిదనానికి ఇంకా కొన్ని పక్షులు కానీ బీస్ కానీ బటర్ఫ్లైస్ కానీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. మన టార్గెట్ ఏంది, హ్యాండ్ పాలినేషన్ చేయకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి మన తోటలో ఉండాలి. కాబట్టి వాటి కోసం మనం ఇలాంటి స్ప్రేలు ఖచ్చితంగా స్ప్రే చేయాలన్నమాట. ఇలా మొత్తం మన గార్డెన్ అంతటికి కూడా నేను స్ప్రే చేస్తాను. కానీ నాకు చాలా బాధగా ఉందండి. నెక్స్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి నా గార్డెన్ ఇలా లేదు. ఎందుకంటే మా వారు అంటే ఈ మొక్కలు పని మీద నేను ఏం చేశానంటే, నేను చేసిన తప్పేది, కానీ నా మొక్కల మీద ఎఫెక్ట్ పడింది. నా ఇంట్రెస్ట్ తోటి నేను ఏం చేశానంటే, నాకు ఈ బిల్డింగ్కి లిఫ్ట్ లేదని మీకు స్టార్టింగ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను. నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను. నా మొక్కలు 3rd and 4th ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. అయితే నేనే కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఇప్పుడు ఈరోజంతా వాడిన వాటర్ అంతా కూడా నేను పడేయకుండా ఒక 20 లీటర్స్ బకెట్లో సేవ్ చేసుకొని, ఆ రోజు వచ్చే కూరగాయల తొక్కలు కానీ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఏవి కట్ చేసినా అవన్నీ కూడా అందులో వేసి ఒక 20 లీటర్స్ వాటర్ తోటైతే ప్రతిరోజు నడుచుకుంటూ తీసుకొని వెళ్ళేదాన్ని. అది నడుచుకుంటూ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా స్టార్టింగ్ వీడియోస్లో నేను చూపించాను. అంటే హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను కదా, మన పని మనం చేసుకోవడంలో తప్పేంటి, నాకేం వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అయితే ఇది హ్యాపీగా చేసుకుంటున్నా కదా అన్న ఉద్దేశంతో నేను మొండిగా అలా పని చేసుకున్నాను. అప్పటికి హెచ్చరిస్తూ ఉండేవారు, కానీ నేను అంటే నాకేం వేరే ప్రాబ్లమ్స్ లేవు. ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, అది ఇందువల్ల వెయిట్లు మోయడం వల్ల వస్తుంది అని నాకు అసలు తెలియక నేను చేసుకున్న పొరపాటు వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఆపరేషన్ అయిందండి. అంటే 4 years నుంచి ప్రతిరోజు నా డైలీ రొటీన్ ఇదే. ప్రతిరోజు 20 లీటర్స్ వాటర్ బకెట్, పెయింట్ బకెట్ అవి ఉంటాయి కదా, అవి తీసుకొని ప్రతిరోజు నా డ్యూటీ ఏంటంటే వాటరింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు వెళ్ళి తీసుకొని వెళ్ళే పని అనమాట. అయితే ఇప్పుడు నాకు 3 సిజరియన్స్ అయినాయి కదా, అయితే పొట్ట కండరాల దగ్గర వీక్గా ఉంటుందంట. ఇంతకీ నేను ప్రాబ్లము చెప్పలేదు కదండి, హెర్నియా అనమాట. అంబలికల్ హెర్నియా అంటే పేగు, మన బొడ్డు దగ్గర ఉన్న కండరాలు వీక్ అయిపోయి లూజ్ అయిపోయి పేగు బొడ్డులోంచి ఇలా బయటికి రావడాన్ని అంబలికల్ హెర్నియా అంటారు. హెర్నియాలో 4 రకాలు 5 రకాలు ఉన్నాయండి. అది నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంబలికల్ హెర్నియా. ఈ వెయిట్లు మోయడం ఒకటే రీజనా అనుకుంటే, కానీ నాకు కనిపించే దాంట్లో ఇది ఒక్కటే రీజన్ కనిపించిందండి. అంటే మా వాళ్ళకి కూడా, ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా నువ్వు చేసిన దానివల్లే వచ్చింది అనే ఉద్దేశంతో, ఇంకా మన ఫ్యామిలీ గురించి తెలుసు కదా, మన గురించే కదా వాళ్ళు కూడా చెప్పేది. మనం మంచిగా ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే కదా కుటుంబం అంతా మంచిగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కానీ అది కూడా వాస్తవమే కదా. నేను హెల్తీగా ఉన్నా కదా, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలని ఇంత కష్టం చేసుకున్నాను, ఇంతలా కష్టపడ్డాను. ఇలాంటి హెల్త్ ఇష్యూ కూడా ఒకటి ఉంటుంది, ఇలా చేయడం వల్ల ఇలా వస్తుంది అని నాకైతే తెలుసుంటే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటానండి అలాంటి హెల్త్ విషయాల గురించి. అంతకుముందు కూడా ఇప్పటివరకు హెల్త్ ఇష్యూలు వచ్చినా నేను అవి క్లియర్ చేసుకోగలిగాను ఈ మొక్కల వల్లే. అంటే నేను 7 years అవుతుంది కదా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి.
అప్పటి నుంచి కూడా నేను నా హెల్త్కి సంబంధించిన మొక్కలు అది ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అని హెర్బల్ ప్లాంట్స్ అని నేను చాలా 33 ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. నా హెల్త్ క్లియర్ చేసుకునే భాగంలోనే నేను అవి కలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను అవి వాడుకుంటా కాబట్టి వాడుకొని నేను హెల్త్ క్లియర్ చేసుకున్నాను, హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను కదా అని నేను చేసుకున్నాను. కానీ నాలాగైతే ఎవరు చేసుకోకూడదు ఇలాంటి పనులు. అంటే మగవాళ్ళకు కూడా వస్తుంది, ఆడవాళ్ళు అయితే ఇప్పుడు డెలివరీలు అలా ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఆపరేషన్స్ అలా అయ్యి ఉంటాయి కాబట్టి అప్పుడు నాకు 3 సిజరీన్స్ అండి. అప్పుడు పొట్ట కండరాలు ఎలాగైనా వీక్గా ఉంటాయంట. ఆ వీక్గా ఉండే తోడు నేను చేసిన పొరపాటు వల్ల నాకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఇదండి. అందుకనే నాకు ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే నేను చేసిన తప్పు వల్ల నా మొక్కలు ఇలా తీసేయాల్సి వచ్చిందనమాట. తీసేసి కింద సెట్ చేశారు, కొన్ని ఫామ్కి పంపించారు, అవి కూడా మీకు చూపిస్తాను. కానీ నాకు పైన ఉన్నంత ఫ్రీగా లేదు. అందులోనూ నేను 3 మంత్స్ పైకి ఎక్కకూడదు కాబట్టి, మెట్లే కాబట్టి 3 మంత్స్ నేను పైకి వెళ్ళకూడదు కాబట్టి నా మొక్కలను చూసుకోలేక అసలు నేను చాలా అయితే మెంటల్గా అయితే చాలా సఫర్ అవుతున్నాను. నాలాగా తెలిసి ఎవరు కూడా అలా వెయిట్లు మోసి అలా తప్పు చేయకండి. నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నేను నా హెల్త్ ఇష్యూ గురించి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఇంకా హార్వెస్ట్లు అంటే నేను రేపు ఊరు వెళ్తానంగా 2 డేస్ ముందు స్ప్రేయింగ్ చేశాను. ఒక 3 మంత్స్ అయితే పైకి రావడానికి కుదరదు కాబట్టి మొక్కలకి బలానికి ఇచ్చేసి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. అందులో భాగంగా ఇప్పుడు నిమ్మకాయలు కోస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. స్ప్రేయింగ్ నేను 2 డేస్ బ్యాక్ చేశాను అనమాట. అది ఆ రోజే స్ప్రే చేసి ఆ రోజే హార్వెస్ట్ చేయట్లేదు. హార్వెస్ట్ చేసే రోజు స్ప్రేయింగ్ చేయకూడదు, ఎందుకంటే వాటి మీద అది లిక్విడ్ పడి ఉంటుంది కాబట్టి. అందులో మన ఆర్గానిక్గా ఏం పర్వాలేదు, కాకపోతే మనము ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్ దానిపైన మొక్కలకి అటన్నిటికీ అందకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఆ రోజైతే హార్వెస్ట్ చేయకూడదు. 2 డేస్ తర్వాత చేశాను. రేపు ఆపరేషన్కి వెళ్తాననగా ఈ రోజు అన్నీ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళాను అనమాట. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. ఒక్కొక్క మిర్చి అయితే అంతకుముందు ఇంత హెల్తీగా ఇంత పొడవుగా రాలేదు. అది ఆల్రెడీ ఒకసారి ఒక సీజన్లో వచ్చి ప్రూనింగ్ చేశాక మళ్ళీ వస్తున్న మొక్క అనమాట, మళ్ళీ వస్తున్న కాపు. ఇంకా నెక్స్ట్ ఈ ఎండాకాలంలో వచ్చేది గంగవాయిలాకు అండి. గంగవాయిలాకు ఇదేమో బంతినారు అనమాట. బంతిపూలు కారం బంతి వస్తే మొత్తము విత్తనాలు నార్లు పోసాను. చూడండి ఎంత హెల్తీగా పెరిగాయో. ఇంక ఇదంతా గంగవాయిలాకు, తోటకూర, ఇదంతా కూడా కుండీ ఫిల్లింగ్ చేసిన, మనము మట్టి ఫిల్లింగ్ చేస్తాం కదా, ఈ పాత మట్టిలో ఇవన్నీ ఆకుకూరలు కూరగాయలు వేసి అలా ఫిల్లింగ్ చేసే మట్టిలో వచ్చిన ఆకుకూరలు అనమాట. చూడండి గంగవాయిలాకు అయితే ఈ ఎండాకాలంలో బాడీ చలవ చేస్తుంది కాబట్టి గంగవాయిలాకు ఫుల్గా పెరిగిందండి, ప్రతి కుండీలో వచ్చింది. ఇదేమో తోటకూర, ఇది కొంచెం పురుగు తినేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ తిన్నది తీసేయాలి. మామూలుగా అయితే పురుగు తిన్నా ఏం కాదండి, మనం కెమికల్లో స్ప్రే చేసే ఆ ఆకుకూరలు తినే కాడికి మన పురుగు కొంచెం కొరికిన ఆ పక్కన తీసి తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా ఆకుకూరలన్నీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయినాయి అండి. మొత్తం కోస్తున్నాను. ఇదేమో పాము పొడలాగా వస్తుంది కదా, అదైతే తీసేయాలండి, తీసేసి దూరంగా పడేయాలి. ఈసారి అయితే ఆకుకూరలు ఫుల్గా అయితే వచ్చాయన్నమాట. నేను ఆకుకూరలు అదంతా కూడా ఇవన్నీ కూడా వేసినవి కాదు, ఒక్కటి కూడా వేసినవి కాదు. ఫస్ట్ టైం 6-7 ఇయర్స్ బ్యాక్ వేసినయే. ప్రతి కుండీలో నేను ఫిల్లింగ్ చేస్తూ ఉంటాను కదా, కొత్త ఫిల్లింగ్స్ అలా చేసిన వాటిల్లో పడొచ్చిన ఆకుకూరలే ఇవన్నీ కూడా. గంగవాయిలాకు, ఇదేంటి తోటకూరలు అయితే 6 రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే ప్రస్తుతానికి. ఇది అందులో భాగంగా ఈ ఎర్ర తోటకూర, ఇది కూడా వేసింది కాదు, ఒక్కసారి తెచ్చి వేసాను. వేసింది కాదు అంటే ఆటోమేటిక్గా రావు. మన పెరుగు తోటకూర, ఈ చిలక తోటకూర అలాంటివి అంటే పేడ ఎరువులకు వస్తాయి. కానీ ఈ ఎర్ర తోటకూర ఇవన్నీ కూడా నేను తెచ్చి వేసినవే, కానీ విత్తనాలు ఇంకొంచుకోలేదు. ఇంకా అలా
అన్నిట్లో నేను ఫిల్లింగ్ మార్చుకుంటూ ఉంటా కాబట్టి మట్టి పడిన విత్తనాలు ఏదో ఒక దాంట్లో పడొస్తుంటాయి కాబట్టి ప్రతి దాంట్లో ఆ మట్టి క్లీనింగ్ చేసేటప్పుడు మొత్తం వేరే కుండీల్లో వేస్తూ ఉంటా కాబట్టి ఆ కింద పడిన కుండీల్లోవి మట్టి అప్పుడు అన్నిట్లో పడొస్తుంటుంది అనమాట. ఇదైతే ఒకటే మొక్క అండి, చాలా పెద్దగా ఉంటుంది, టబ్లో ఉంది. ఎంత హెల్తీగా ఎంత లేతగా ఉందో అసలు, ఒకటే మొక్క ఇదంతా కూడా. ఇది కూడా నాటు రకం అన్నమాట. ఇది ఆకు పైన లైట్గా మెరూన్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. అంటే నెమలి తోటకూర కాదు, మళ్ళీ ఇది నాటు తోటకూరలో ఒక రకం, రేర్ వెరైటీ. ఇది కూడా చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో. ఎర్ర తోటకూర, ఇదేమో నార్మల్ పెరుగు తోటకూర, ఇది నాటు తోటకూర. ఇంక ఇది గంగవాయిలాకండి. ఇవి కూడా నేను పైన తీసాను, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి. ఇది నేను ఒక లిల్లీ మొక్క పెట్టున్నాను అనమాట, లిల్లీ దుంప. ఇది కూడా టబ్ ఫిల్లింగ్ చేసింది అనమాట. ఫిల్లింగ్ చేసి నేను ఒక దుంప పెట్టాను. ఆ దుంప కన్నా ఇవే ఎక్కువ వచ్చాయన్నమాట. ఇది పెరుగు తోట, గంగవాయిలాకు. ఇంకా అన్నిట్లో ప్రతి ఒక్క కుండీలో పడి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి మనం హార్వెస్ట్ చేసుకోవాలి. చాలా మంచిది. ఇది పప్పుకి వాడుకోవచ్చు, పుల్లగూరకి వాడుకోవచ్చు. ఒక రకం కాదండి, ఇంకా మనం ఒక రకం మనం వెరైటీ మన చేతికి వచ్చిందంటే మనం ఎన్నో రకాలుగా మనం వాడుకోవచ్చు. చూడండి మన మిద్దె తోట ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ మనకి. ఈరోజు అంటే నేను ఈరోజు కావాలని నేను మళ్ళీ 3 months పైకి రాను కాబట్టి అనే ఉద్దేశంతో నేను మొత్తం హార్వెస్ట్ చేస్తున్నా. లేకపోతే నాకు ఎంతవరకు కావాలో ఆ రోజుకి అంతవరకే తీసుకుని వెళ్ళేదాన్ని. ఆకుకూరల వరకు మొత్తం తీసేస్తున్నాను. మళ్ళీ 3 monthsకి ఇంకా ఫుల్ అయిపోతుంది. ఈలోపు కూడా పిల్లలతో తెప్పిస్తాను. చూడండి ఎంత వస్తుందో అసలు. గంగవాయిలాకు చాలా అంటే చాలా మంచిదండి. తప్పకుండా గార్డెన్ అయితే పెంచుకోండి. నాలాగైతే మూర్ఖంగా మొండిగా చేసుకోకుండా లిఫ్ట్ అలాంటివి ఉన్నది మనకు కన్వీనియంట్ ఉన్న దగ్గర మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. నాలాగా మొండిగా అయితే చేయొద్దు, ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నాను నేను ఆ ప్రాబ్లం వల్ల. అంటే ఆపరేషన్ అయినాక కూడా ఇప్పుడు 3 months ఇప్పుడు నేను చేసిన తప్పు వల్ల నా తోట నాకు లేకుండా పోయిందా, నేను చేసుకున్న దానివల్ల మళ్ళీ నేను పైకి ఎక్కలేకపోతున్నానా. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఒక అతుకు అనేది అతుకే కదా, ఎప్పుడైనా నార్మల్గా ఉండదు కదా. క్లియర్ అయిపోయినా కానీ తర్వాత అయినా మళ్ళీ అతుకే. అందుకని నాలాగా మొండిగా చేసుకోకుండా హ్యాపీగా హెల్దీగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పెంచుకుందాం, హ్యాపీగా ఉందాం, హెల్దీగా ఉందాం. ఇది ఇంకొక రకం, ఎర్ర తోటకూరలోనే ఇంకొక రకం అన్నమాట. అలా చాలా రకాలు తెప్పించానండి, చాలా రకాలు. అసలు నేను ఈ గార్డెన్ సెట్ చేయడానికి 7 years నా కష్టం. ఈ గార్డెన్ సెటప్కి నాకు ఇలా అంటే వేయకుండా ఈ ఆకుకూరలు ఇవన్నీ రావడానికి నాకు 7 years పట్టింది. అంటే ఎప్పటి నుంచో వస్తున్నాయి, కానీ నేను ఇంత హార్వెస్ట్లు ఇవన్నీ తీసుకోవడానికి కూడా నేను 7 years పట్టింది. అప్పటికి ఫ్రూట్స్ మొక్కలు నేను ఆల్రెడీ ఫామ్కి పంపించాను. అప్పుడు కూడా ఒక వీడియో చేశాను. 20 మొక్కలు ఫ్రూటీ ప్లాంట్స్ పంపించేశాను. ఇంకా ఉన్న వరకు అంటే అక్కడి నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు పెంచుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇలా మిద్దె తోట పెంచుకున్నాను. కానీ నెక్స్ట్ వీడియో నుంచి నాకు ఈ మిద్దె తోట ఇలా ఉండదు, అదే చాలా బాధగా ఉంది. కానీ ఇంకా ఏం చేయలేము. ఇది ఇంగువ మొక్క అండి. ఇంగువ మొక్క నుంచి కూడా కొంచెం ఇంగువ వచ్చిందనమాట, అది కూడా తీసేస్తున్నాను. అంటే తీసుకోకపోతే అది కారిపోయి వేస్ట్ అయిపోతుంది అనమాట. అది కొంచెం వచ్చినా తీసుకోవాలి. కాకపోతే చాలా ఘాటు ఉందండి. ఇది ఒక 2 పొలుకులు వచ్చాయి, అది పప్పులో వేసుకుంటే చాలా ఘాటు, అయితే బాగా ఘాటు వచ్చిందనమాట. ఇంతే అండి నేను చెప్పాలనుకున్న. నా ప్రాబ్లము ఎవరికి రాకూడదు, నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే దాంట్లో నేను ముందుంటానండి. ఇంకా ఈరోజు కోసిన హార్వెస్ట్లో ఇది ఎర్ర తోటకూరలోనే ఇంకొక కలర్ అనమాట. దీనికి డిఫరెన్స్ చూస్తారని అలా చూపిస్తున్నాను. ఇంకా ఇది ఆరెంజ్ తోటకూర అనమాట. ఇంక ఇది పునర్నవ, ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు 2 కలిపి. ఓవరాల్గా నేను చేసిన హార్వెస్ట్ ఇదంతా అండి.
ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.